ఫ్రెండ్స్ చూడండి, యాక్చువల్గా ఈ వరద మనం ఏంటంటే గోదావరిలో ఉన్నాం. ఇదంతా కూడా గోదావరి వాటర్. ఇక్కడ వచ్చేసి ఇది వాగు వాటర్. ఈ వాగు వాటర్ కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఈ ఒక్క ఏరియా అని కాదండి, మనం ఏ ఏరియాలో చూసుకున్నా కానీ ఆ వాగుల్లో గంగల్లో చెత్త వేయడం అనేది అలవాటు అయిపోయింది అందరికి కూడా. ఈ విగ్రహాలు మన ఫోటోలు ఉండే చూసిరా ఇంట్లో, అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే జనాలు ఎట్లా తయారయ్యారు అంటే వీటిని పక్కకు పెట్టడం కాదు, ఈ నీళ్ళల్నే మారేస్తారు. ఇలా మీరు చూస్తా అంటే బీర్ సీసాలు, ఆ చెత్త ఈ చెత్త అని కొద్ది చెత్త కొట్టుకోవతలేదు. చూడండి బాటిళ్ళు, సర్జికల్ ఐటమ్స్ కూడా ఇంట్లోనే వారేస్తారు. అన్నీ కూడా పిల్లల డైపర్లని అవ్వని ఇవ్వని. అంటే ఈ సిచ్యువేషన్ అంతా కూడా వీళ్ళకి ఎప్పుడు ఏర్పడుతుందంటే వరదలు వస్తాయి చూసిరా, వరదలు వచ్చినప్పుడు ఈ చెత్త అంతా తీసుకుపోయి ఇళ్ళల్లో పెడుతుంది. ప్రకృతి అట్టిగానే ఊకోదు కదా. ప్రకృతికి మనం ఏది ఇస్తామో ప్రకృతి కూడా మనకు అదే విధంగా అదే ఇస్తుంది. సో అంటే ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనడానికి ఇది పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ వాగు వస్తుంది. ఆ వాగు రావడంతో ఇదంతా ఏంటంటే అందులో మొలిచిన ఈ కాలువల్లో మొలిచినటువంటి చెట్లన్నీ కూడా పీక్కొని బయటకు వస్తున్నాయి. దాంతోపాటు చెత్త కూడా వెళ్ళి సీదా గోదావరిలో కలుస్తుంది. మనం చూసినట్టయితే ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి లొకేషన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పక్కకు చూసుకున్నట్టయితే మనకు రైల్వే ట్రాక్ కూడా దగ్గరనే ఉంది. అట్లా సరదాగా అలా బోర్ కొట్టినప్పుడు మనం ఇలా వచ్చి ఇట్లా గోదావరిలో కూర్చుంటాం. మీకు కూడా ఇలా ఎవరికైనా కూర్చునే అలవాటు ఉందా? ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి అద్భుతాలు అనేవి మనం అప్పుడప్పుడు లైఫ్లో ఎంజాయ్ చేయాలి తప్పకుండా. ఎందుకంటే ఉన్నంతకాలమే చేయగలం. సచ్చిన తర్వాత ఎవడెడ విక్తాడో తెలియదు. సో ఉన్నంతకాలం లైఫ్ను చిల్లుగాండి.